పూరా లోకల్. షేక్ హసీనా గారు అన్ని పరిస్థితులు బంగ్లాదేశ్లో సరిదిద్దుకున్నాక ఒక త్వరలో కొంతకాలం తర్వాత తిరిగి బంగ్లాదేశ్కి వస్తారనుకుంటున్నారా? ఒకవేళ వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీ దురదృష్టితో చెప్పండి. రాజకీయాల్లో రేపు ఎట్లా ఉంటుందని చెప్పలేము. అయితే ఒక మాట ఏంటంటే, షేక్ హసీనా గారి కొడుకు మా అమ్మ తిరిగి వస్తుంది, మళ్ళీ అధికారం చేపడుతుంది నమ్మకంతో ఉన్నాడు. ఆ మేరకు ప్రకటనలు చేస్తున్నారు. అవామీ లీగ్ పార్టీ కూడా అంత బలహీనంగా ఏం లేదు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికాకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి జమాతే ఇస్లామీ కానీ, లేకపోతే బంగ్లాదేశ్ ఇవి కానీ, ఈ పార్టీల్లోండు కూడా కలిసినాయి. కానీ ఏదో ఆమెను విడగొట్టడం కోసం అవామీ లీగ్ కూడా అంత బలం ఉన్నది కాబట్టే మనం గెలుచుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో పరిస్థితులు సానుకూలమైన ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆమె తప్ప గత్యంతరం లేదు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, జరుగుతుందా, దానికి అంతర్జాతీయంగా ఏం చేస్తుందా అనేది చూడాలి. షేక్ హసీనా గారు మన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమెరికాను తిట్టింది. బంగ్లాదేశ్లో అస్థిరత్వం ఏర్పడడానికి అమెరికాయే కారణము అన్నది. అమెరికా దేశము బంగ్లాదేశ్లో ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నది. ఆ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం షేక్ హసీనా అనుమతినివ్వలేదు. దానికోసం ఎలక్షన్స్ కంటే ముందే జనవరి అప్పుడే వాళ్ళు బెదిరించారు, నువ్వు కనుక మేము చెప్పిన మాట వినకపోతే నీ సంగతి చూస్తాము అని. అయినా ఈమె భయపడలే. అయితే అంతవరకే ఆ రోజుల్లో చెప్పింది. కానీ మొన్న ఎక్కడ సైనిక స్థావరము, ఆ లంకలు ఎక్కడున్నాయి, ఆ దీవులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏమేమి పెట్టాలనుకుంటుందని మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ వివరంగా చెప్పింది. ఈ రకంగా నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, పొలిటికల్ బ్లాక్మెయిల్, మిలిటరీ బ్లాక్మెయిల్, సోషల్ బ్లాక్మెయిల్ చేశారు. ఫైనల్గా ఈ అమెరికా సృష్టి కారణంగానే ఇవాళ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయని చెప్తూ వచ్చింది. అమెరికా పైన ఆరోపణ చేయడానికి షేక్ హసీనా భారతదేశాన్ని దాంతో వేదికగా ఎందుకు ఉపయోగించుకుంది ఇక్కడ ప్రశ్న. రేపు పొద్దున ఇంకో దగ్గరికి రాజకీయ శరణార్థి పోతుంది కదా. అది కాకుండా ఇవాళ భారతదేశాన్ని మాత్రం ఎందుకు ఉపయోగించుకున్నది ఒకటి. ఇవాళ మొట్టమొదటిగా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు హిందువులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే, షేక్ హసీనాకు భారతదేశము తాత్కాలికంగా కొంత వసతి కల్పించింది. దీని కారణంగా కూడా వాళ్ళలో కొంత ఉన్నది. మరి మేము వెళ్ళగొట్టినామని మళ్ళీ భారతదేశం కాపాడుతుంది తాత్కాలికంగా అయినా సరే, వేరే దేశంలో ఆమె పోయి అక్కడ ఉండేంతవరకు కూడా. కాబట్టి భారతదేశం పైన కక్ష తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే హిందువులను అటాక్ చేయాలి. ఈ రకంగా ఈ మల్టీ యాక్టివ్స్ ఒక కోణం ఉండదు. దౌత్యపరంగా, సైనిక పరంగా, ఆర్థికంగా, మతపరంగా, భౌగోళికంగా అనేక రకాల విషయాలు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న కల్లోలాలకు వీటి నుంచి ఈ కోణంలో వీటిని విశ్లేషిస్తే తప్ప మనకు ఒక సమాధానం అంటూ దొరకదు. ఈ సమస్య పరిష్కారం అయితే ఇవాల్టి వరకు కూడా భారతదేశం అనుసరిస్తున్నటువంటి బంగ్లాదేశ్ విషయాల పట్ల భారతదేశం అనుసరిస్తున్నటువంటి దౌత్యపరమైన, రక్షణపరమైన, సామాజిక రాజకీయపరమైనటువంటి వ్యూహాలను ప్రపంచమంతా శ్లాఘిస్తున్నది. అమెరికా కూడా భయపడుతున్నది భారతదేశం ఏం చర్యలు తీసుకుంటుందా అని. సో ఈ నేపథ్యంలో ముందుగా మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ కూడా తగినటువంటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది, తగినంత మనోధైర్యం కలిగించాల్సిన అవసరం ఉన్నది. మీ వెనక మేము ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక సందేశం, ఒక బలమైనటువంటి ఇది పంపించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మనందరం కూడా చాలా వీలైనంత తొందరగా, వీలైనంత ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ఈ పని చేయాలని నేను పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాను.